అస్సలు ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా, ఇంకా కలర్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే హెల్తీగా జామ్ ప్రిపేర్ చేసేసుకుందామా. దీనికోసం ఒక 4 యాపిల్స్ తీసుకున్నాను. యాపిల్స్ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న వాటిని మంచిగా ప్యాన్‌లో వేసేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 5-10 మినిట్స్ బాయిల్ చేయాలి. దీంట్లో ఇప్పుడు కలర్ కోసం నేను ఇక్కడ బీట్రూట్ యూజ్ చేస్తున్నాను. ఇదంతా కూడా గ్రేట్ చేసేసుకొని చిన్న పీసెస్‌గా ఇలా మొత్తం కూడా హాఫ్ గ్రేట్ చేసేసుకొని దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ బీట్రూట్‌తో పాటు ఇది కూడా మంచిగా ఉడికితే మనకి మంచి కలర్ వస్తుందనమాట. ఒక 5-10 మినిట్స్ యాపిల్స్ సాఫ్ట్ అయ్యే వరకు బాగా ఉడికేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాతనే జార్‌లో అనేది యాడ్ చేసి స్మూత్ ప్యూష్ లాగా ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకొని దీన్ని వడగట్టేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఇది ఎంత వచ్చింది అనేది కొలుచుకుంటున్నాను. నాకైతే ఇక్కడ 2 కప్స్ ఆఫ్ యాపిల్ ప్యూరీ వచ్చిందనమాట. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేస్తున్నాను దీనికోసము. మీకు కావాలంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకొని ఒక 10-15 మినిట్స్ వరకు బాయిల్ చేయాలి. లాస్ట్‌లో లెమన్ యాడ్ చేసేస్తే ప్రిజర్వేటివ్‌గా ఉంటుంది. అంతే, మనకెంతో ఇష్టంగా యాపిల్ జామ్ అనేది రెడీ అయిపోతుంది. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి.